హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగూస్ వాళ్ళు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి ఇది ఫ్రైడే వ్లాగ్ అండి. ఈరోజు స్పెషల్ వచ్చేసి మా చిన్న పాప బర్త్డే అండి. అందరూ కూడా మా పాపనైతే విష్ చేస్తారని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మా ఇంట్లో అయితే అకేషన్ ఉంటుందంటే ఇంకా మోస్ట్లీ స్వీట్తోనే స్టార్ట్ అవుతుంది. ఇంకా నేను అందుకనే మార్నింగే సేమియా పాయసం అయితే చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. 24 అవర్స్ కూడా ఉన్నా కూడా చిక్కపడకుండా చాలా జ్యూసీగా చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఎలా చేస్తాననేది ఈరోజు వీడియోలో చూపిస్తాను, చూసేయండి. సేమియా పాయసం ప్రిపేర్ చేసుకోవడానికి అయితే స్టవ్ మీద అయితే కళాయి పెట్టుకుందాము. అందులోకి అయితే 3 స్పూన్స్ అయితే నెయ్యి వేసుకుందాము. నెయ్యి అయితే హీట్ అవ్వాలండి. నెయ్యి అయితే నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యి అండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఏ స్వీట్ చేసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ నెయ్యి అయితే హీట్ అవ్వాలి. హీట్ అయిన నెయ్యిలో అయితే మనమైతే సేమియా వేసుకుని అయితే మంచిగా వేపుకుందాము. నేను ఆల్రెడీ సగ్గుబియ్యం అయితే 1 అవర్ అయితే నానబెట్టానండి. నానబెట్టేసి గిన్నెలో వేసి అయితే ఉడకబెట్టుకొని అయితే పక్కనైతే పెట్టుకున్నాను. గిన్నె కనిపిస్తుంది కదా, ఆ గిన్నెలో అయితే నేనైతే సగ్గుబియ్యం అయితే ఉడకబెట్టానండి. ఇక్కడైతే నేను సేమియా అయితే వేపుకుంటున్నాను. అందులోకి అయితే సేమియా అయితే వేసుకుందాము. సేమియా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి. అలా వేపుకుంటే టేస్ట్ బాగుంటుందండి. అప్పుడే మనకి సేమియా పాయసం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నెయ్యి అయితే హీట్ అయిందండి. అందులోకి అయితే సేమియా అయితే యాడ్ చేస్తున్నాను. సేమియా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి. ఇక్కడ నేను వేపుకుంటాను. ఇక్కడ నేనైతే నార్మల్ సేమియానే తీసుకున్నానండి. రోస్టెడ్ సేమియా తీసుకోలేదు. లాస్ట్ టైం అయితే నేను రోస్టెడ్ సేమియాతో చేశాను కదా, ఈసారి నార్మల్ సేమియాతోనే చేస్తున్నాను. ముందుగా సేమియా వేపుకోవాలండి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడైతే సేమియా పాయసం కాసిన తర్వాత నేనైతే ఫిష్ కర్రీ కూడా చేయాలండి. వీలుంటే ఫిష్ కర్రీ వీడియో కూడా తీస్తాను. ఫిష్ కర్రీ తీసిన తర్వాత ఈవినింగ్ వచ్చేసి బగారా రైస్ చికెన్ గ్రేవీ కర్రీ అయితే చేయాలండి. ఇవాళ ఫ్రైడే కదా, చర్చిలో పాస్టమ్ గారులకు అయితే భోజనం అయితే పెట్టాలి. ఇంకా బర్త్డే సందర్భంగా అయితే ఇంకా పాస్టమ్ గారులకు అయితే భోజనం పెడుతున్నాము. సేమియా అయితే మంచిగా రోస్ట్ అయిందండి. పక్కనైతే పెట్టుకుందాము. నేను ఆల్రెడీ సగ్గుబియ్యం ఉడకపెట్టానని చెప్పాను కదా, మళ్ళీ స్టవ్ మీద అయితే పెట్టుకుంటున్నాను. సగ్గుబియ్యంలోకి అయితే మళ్ళీ ఫ్రై చేసుకున్న సేమియా కూడా యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను సగ్గుబియ్యంలోకి అయితే సేమియా యాడ్ చేసి ఒక 10 నిమిషాలు అయితే ఉడకనిస్తాను. ఉడికిన తర్వాత మనమైతే మిల్క్ అయితే యాడ్ చేసుకుందాము. ఇక్కడైతే నేను సగ్గుబియ్యం అయితే యాడ్ చేస్తున్నాను. సగ్గుబియ్యం వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మిల్క్ అయితే యాడ్ చేసుకుందాము. మన బర్త్డేస్ ఎలా చేసుకున్నా చేసుకోకపోయినా పిల్లల బర్త్డే మాత్రం గ్రాండ్గా అయితే సెలబ్రేషన్ అయితే చేయాలండి. ఈరోజు ఫ్రైడే కదా, లక్కీగా మాకైతే ఫ్రైడే కలిసి వచ్చింది. మాకు ఈవినింగ్ అయితే చర్చిలో అయితే ప్రేయర్ ఉంటుందండి. ఇంకా ఈరోజు కేక్ కటింగ్ అయితే చర్చిలోనే చేయిస్తాము. ఇంకా ఎవ్రీ ఇయర్ కూడా ఇంట్లోనే చేయిస్తున్నాము. ఇంకా ఈసారి ఫ్రైడే వచ్చింది, దట్టు మాకు చర్చిలో ప్రేయర్ ఉంది. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా చర్చిలోనే కేక్ కటింగ్ అయితే చేయిస్తాము. ఉడికించుకున్న సగ్గుబియ్యంలోకి అయితే సేమియా కూడా యాడ్ చేశానండి. సేమియా యాడ్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఈలోపు మనకు సగ్గుబియ్యం సేమియా కూడా ఉడుకుతుంది. తర్వాత అయితే మనమైతే మిల్క్ అయితే యాడ్ చేసుకుందాము. సేమియా సగ్గుబియ్యం మంచిగా ఉడికినాయండి. అందులోకైతే మనమైతే హీట్ చేసుకున్న పాలైతే యాడ్ చేసుకుందాము. నేను పాలైతే ముందుగానే హీట్ చేసుకున్నాను. ఆ పాలైతే యాడ్ చేస్తాను. నేనైతే 1 లీటర్ అయితే మిల్క్ తీసుకున్నానండి. సేమియా సగ్గుబియ్యం పాయసంలో కొంచెం పాలు ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడైతే నేను పాలైతే యాడ్ చేస్తున్నాను. పాలు వేసి పాలల్లో కూడా కొంచెం ఒక 5 నిమిషాలు అయితే ఉడకనిస్తాను. అప్పుడు టేస్ట్ ఇంకా డబుల్ అవుతుంది. పాలైతే యాడ్ చేశానండి. తిప్పుకొని ఒక 10 నిమిషాలు అయితే ఉడకనిద్దాము. అప్పుడు పాలల్లో కూడా సేమియా మంచిగా కుక్ అవుతుంది. వేరే స్టవ్ మీద అయితే కళాయి అయితే పెట్టుకున్నాను. అందులోకి అయితే 1 స్పూన్ అయితే నెయ్యి అయితే వేసుకున్నాను. నెయ్యి వేసుకొని జీడిపప్పు అయితే వేపుకుందామండి. ఇక్కడైతే జీడిపప్పు అయితే యాడ్ చేసుకున్నాను. జీడిపప్పు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి. అలాగే అందులో కిస్మిస్ కూడా యాడ్ చేస్తానండి. కిస్మిస్ కూడా వేసుకొని రెండు కూడా సిమ్లో పెట్టుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకుంటాను. ఇవి మా పిల్లలైతే అసలు కిస్మిస్ తినరండి. కాకపోతే కొంచెం వేస్తే బాగుంటుంది కదా అనేసి అయితే నేనైతే కిస్మిస్ కూడా వేస్తున్నాను.
పాలల్లో ఉడుకుతున్న సేమియాలోకి అయితే 1 స్పూన్ అయితే నేను ఇలాచీ పౌడర్ అయితే వేసానండి. ఇలాచీ పౌడర్ వేస్తే స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత అందులోకి అయితే నేను ముందుగా ఫ్రై చేసుకున్నాను కదా జీడిపప్పు, ఆ జీడిపప్పు అయితే యాడ్ చేస్తాను. ఇక్కడ నేను జీడిపప్పు కిస్మిస్ కూడా అయితే వేసుకుంటున్నాను. వేసుకొని మంచిగా ఒక 5 నిమిషాలు అయితే కుక్ చేస్తాను. అందులోకి మనం స్వీట్‌కి తగినంతగా షుగర్ అయితే యాడ్ చేస్తున్నానండి. నాకు స్వీట్‌కి తగినంత నేను షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీ స్వీట్‌కి తగినంతగా మీరైతే షుగర్ అయితే యాడ్ చేసుకోండి. నేను యాక్చువల్‌గా అయితే నేనైతే బెల్లం అయితే వేస్తానండి. నాకు ఇంకా టైం లేదు ఈరోజు. ఇంకా చాలా వంటలు చేయాల్సిన పని ఉందనేసి నేనైతే ఈరోజు షుగర్‌తోనే చేస్తున్నాను. ఇక్కడ షుగర్ అయితే యాడ్ చేశాను. షుగర్ వేసుకొని మంచిగా తిప్పుకొని ఒక 5 నిమిషాలు అయితే స్టవ్ మీద అయితే ఉంచుకోవాలి. చెప్పాలి అంటే షుగర్‌తో చేసిన టేస్ట్ ఒకలా ఉంటుంది. బెల్లంతో చేసిన సేమియా పాయసం టేస్ట్ వేరేలా ఉంటుందండి. రెండిటికి వేరియేషన్ అయితే ఉంటుంది. చాలా బాగుంటాయి 2 కూడా. ఈ టేస్ట్ కావాలన్న ఇష్టపడే వాళ్ళకి ఈ టేస్ట్ బాగుంటుంది. అది ఆ టేస్ట్ ఇష్టపడే వాళ్ళకి ఆ టేస్ట్ అయితే బాగుంటుంది. నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే లేదా కొంచెం లైట్‌గా చిటికెడైతే సాల్ట్ అయితే వేస్తానండి. నేను ఏ స్వీట్‌లో అయినా కొంచెం సాల్ట్ అయితే వేస్తాను. అప్పుడు మనకి స్వీటు కొంచెం డబల్ అవుతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి అలా ట్రై చేయండి. నేనైతే ఇక్కడ సాల్ట్ వేసుకొని మంచిగా తిప్పుకుంటున్నాను. వేడి వేడిగా సేమియా సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిందండి. ఇది వేడి వేడిగా తిన్నా బాగుంటుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని చల్లారిన తర్వాత తిన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. బాయ్ ఫ్రెండ్స్.